హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము తులసి మొక్క మీద వీడియో చేస్తున్నాము. తులసి మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది వీడియో ద్వారా మేము తెలియజేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? తులస్యామృత జన్మసి సదాత్వం కేశవాప్రియ కేశవార్ది చినోమిత్వం వరద భవ శోభినే. ఓకే, మొదలు పెడదామా? ఇవి పువ్వులు కట్ చేయాలి. ఓకేనా? ఓకే కదా. దేవుని తలుచుకున్నావు కదా, ఏం జరిగినా కానీ నా తప్పులా ఏం జరగకూడదని. ఓకేనా? శ్రీకృష్ణుని తలుచుకోవాలి. కొద్దిగా వస్తుందా? పర్వాలేదా? అయితే స్ట్రైట్ గా ఉన్నాయి, అట్లే కట్ చేయాలా? ఇవి ఉన్నాయి కదా, ఈ పువ్వులు మొత్తం కట్ చేసే. ఓకేనా? ఇవి కట్ చేసి వీటిని ఏం చేస్తానంటే వీటిని అంతకుముందు నేను ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నా, ఎండలో ఆరేసాను అన్నమాట. ఓకేనా? ఎండలో ఆరేసి వాటికి సీడ్స్ వస్తాయి కదా, ఆ సీడ్స్ని నేను దాచుకుంటున్నాను అన్నమాట. ఓహో, నీకు విషయం తెలుసా? మనము చిన్నపిల్లలు, చాలా మంది పిల్లలకి తెలియదురా. ఓకేనా? ఏమని? మనము ఇండియాలో పుట్టాం కాబట్టి మన సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదు. ఓకేనా? ఏం మర్చిపోకూడదు? సనాతన ధర్మం. మనం ఇక్కడ ఏంటి, రామాయణం భాగవతం పుట్టిన దేశం కదా. రాముడు శ్రీకృష్ణుడు కదా. నువ్వు ప్రతి శనివారం ఇంట్లో పూజ చేస్తావు అనుకుంటా. అవును. మన ఇంట్లో ఎక్కువగా ఏంటి ఇవి ఉండాలిరా. ఇది పొద్దున్నే లేవగానే ఏంటి బ్రష్ చేసి పరగడుపున తులసాకుల్ని తినాలన్నమాట. తింటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? దీనివల్ల తులసాకు అండ్ ఇది మన ఇంటి ముందు ఉంది కదా వేప చెట్టు, వేపాకు తినాలి పొద్దున్నే. మనం ఏదేదో తింటాం కానీ మన హెల్త్కి చాలా మంచిది. ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇది మంచి పొద్దున్నే లేవగానే మన గార్డెన్లో ఎక్కువగా తులసి మొక్కలు వేసుకున్నాం అనుకో, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి రావన్నమాట. చాలా మంచిది. తులసి మొక్క వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? నీకేం తెలుసు చెప్పు. మమ్మీ తులసి మొక్క గురించి చెప్పుంటది కదా. తులసి మొక్కది ఆకులు తింటే చాలా మంచిది అంటారు పెద్దోళ్ళు. ఇంకా తులసి అమ్మ మనకి మంచి చేస్తుంది. ఇంకా మన తులసి ఆకుని కడుక్కొని మనం అందులో ఉప్పు వేసుకొని మనం తిన్నా అనుకో చాలా మంచిది అని అంటారు. అది ఏంటి, మార్నింగ్ నేను ఒకసారి మీకు తీసుకొచ్చాను కదా లెమన్ జ్యూస్. ఏంటిది, ఏం చెప్పది, నేను తెచ్చాను కదా లెమన్ జ్యూస్ కాదు, లెమన్ టీ. అందులో ఏమేమి వేస్తారు చెప్పు? లెమన్ టీ వేస్తారు. అరే అలా కాదు, లెమన్ వాటర్ని మీరు వాటర్ వేస్తామా, అందుట్లో తులసాకు, పుదీనా, ఓకే, తులసాకు, పుదీనా, లవంగం, దాల్చిన చెక్క బాగా మరిగించి అందులో అప్పుడు మరిగిన తర్వాత అల్లం కూడా దాంట్లో యాడ్ చేయండి రోయ్. సరేనా? యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత వడకట్టి అందులో తేనె కలపాలి. తేనె అంతా ఒక స్పూన్ సరిపోతుంది. తేనె కలిపేసుకొని కొద్దిగా లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండేసుకొని తాగితే
మనకి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటది. ఓహో. మనకి ఏదైనా తిన్నది కూడా అరగలేదనుకో, డైజెషన్ అవ్వలేదనుకో, ఓకే, అప్పుడు ఈ లెమన్ టీ తాగితే మంచిది అనమాట. అదే విధంగా ఇంకా ఏంటంటే మనకి ఏదైనా ఒంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ చాలా మంచిదన్నమాట. రెండు తులసాకులు తీసుకొని మన వెంకటేష్ స్వామి ఉంటారు కదా, అతనిది కాలు మీద పెడితే మంచిదని అంటారు. మాలేస్తారు, వెంకటేశ్వర స్వామికి మాలేస్తారు అనమాట. ఎప్పుడైనా తులసి మొక్కని ఆకులు గాని ఇంకా పువ్వులు గాని కట్ చేసేటప్పుడు సత్యభామ రుక్మిణి శ్రీకృష్ణుని తలుచుకొని తలుచుకొని నన్ను క్షమించు తులసి మాత అని చెప్పి దండం పెట్టుకొని అప్పుడు కట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ దీని వల్ల తులసాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయిరా. ఓహో. ఓకే, నువ్వు చిన్నప్పటి నుంచే బాగా తెలుసుకోవాలి. ఓకే, మనం ఇంట్లో తులసి మొక్కల్ని బాగా ఎక్కువగా పెంచితే మనకు రాత్రిపూట మంచి స్మెల్ వస్తుంది అనమాట. పువ్వులు గాని ఆకులు గాని మంచి స్మెల్ రావడం అంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటది కదా, ఆ వాసన గాని మనం అబ్బా చాలా బాగా వస్తుంది కదా స్మెల్. దానికి మనకి పీల్చిన గాలి లోపలికి వెళ్తుంది కదా, మన బాడీలోకి చాలా పార్ట్స్ ఉంటాయి కదా. ఏముంటాయి మన బాడీలో? హార్ట్ ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి, స్టమక్ ఉంటుంది, ఇంకా బోల్డ్ అండ్ బాడీ పార్ట్స్ ఉంటాయి. దానివల్ల చాలా మంచిది కదా. స్మెల్ గాలి మన చుట్టూ మన ఇంట్లోకి మంచి అంటే నరదిష్టి గాని అలాంటివి ఏమి తగలవు అనమాట. ఇంకా ఏంటంటే తులసి మొక్క వల్ల ఓకే విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలని మంచిగా ఇలా కట్ చేసేసుకొని ఎప్పటికప్పుడు బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా తీసేస్తాం అనుకో. నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగాలి, నేను చెప్తాను. ఓకే. ఈ విత్తనాలు ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క మంచిగా ఎదుగుద్ది అనమాట. లేదంటే ఇది పువ్వులు ఇలా తీసేస్తాం అనుకో, తులసమ్మ కొండెక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఒక చెంబు నీళ్ళు పోసి దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, అలాగే చెయ్య ఈసారి. ఓకే. దీని విత్తనాలు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయిరా. చెప్పనా ఏంటో? ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, కట్ చేసి వీటిని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టేసేసుకుని మొత్తం ఆరిన తర్వాత రెండు చేతులతో బాగా నులిమేసాం అనుకో. ఓకే, అది దీనికి లోపల చిన్న గింజలు ఉంటాయి. ఓకే, ఆ గింజల్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని మళ్ళీ వాటిని శుభ్రంగా చేసుకొని మళ్ళీ ఎండలో ఆరేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకున్న తర్వాత గింజలు వస్తాయి కదా, ఆ గింజల్ని మనం దాచుకుంటే ఏదైనా డబ్బాలో కానీ దాచుకోవాలి. ఓకే, దాచుకొని మనము డైలీగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకో, సపోజ్ కీళ్ళ నొప్పులని, ఓకే, జాయింట్ పెయిన్స్ అని ఉంటాయి కదా,
ఇంకా వేళ్ళ దగ్గర కూడా మనకి పెయిన్ వస్తుంటాయి. జాయింట్ల దగ్గర వేళ్ళు ఈ చూడు మణికట్టు ఇలా ఉంటాయి కదా, ఈ వేళ్ళ దగ్గర పెయిన్ వస్తూ ఉంటది. అదొకటి. ఇదిగో ఆల్రెడీ నాకు ఈ జాయింట్ పెయిన్లు ఉన్నాయి కదా, అలా ఉన్న వాళ్ళు డైలీగా ఇప్పుడు మనం గింజలు తీస్తాం కదా, ఆ గింజల్ని ఎండలో ఆరేసి తీసుకుంటాం కదా, తీసుకున్న వాటిని మనము ప్రతి నైట్ పూట పడుకునే ముందు ఒక స్పూనుడు సీడ్స్, ఓకే, ఒక స్పూనుడు సీడ్స్ ని రాత్రి పూట నానబెట్టేసి పొద్దున్న బ్రష్ చేసేసుకొని, ఓకే, పరగడుపున తాగేసేయాలన్నమాట ఆ వాటర్ని. అలా మనం ఇది డైలీగా తాగొచ్చు. చిన్న వాళ్ళని లేదు, పెద్దవాళ్ళని కాదు, సరేనా. అలా తాగడం వల్ల మనకి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. అర్థమైందా? అందుకనే నువ్వు పొద్దున్నే లేవగానే అదొకటి, సూర్య నమస్కారాలు కూడా చేసుకోవాలి బాబు. తెలుసా? ఇక్కడ వాళ్ళు చూసావా, అందరూ పొద్దున్నే లేవగానే స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి చక్కగా అక్కడ మన ఇంటి ముందు చూసావా పార్క్, అక్కడికి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుంటారు. ఒక చెంబులో వాటర్ తీసుకుని వెళ్ళి అలా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్యుడి నుంచి మనకి డి విటమిన్ రిలీజ్ అవుద్ది అన్నమాట. ఈ విషయం తెలుసా నీకు? స్కూల్లో టీచర్స్ చెప్తారా? చెప్పరు. కానీ మనం సందుకు కూర్చుంటే మనకి డి విటమిన్, సి విటమిన్ ఏమో పులుపు ఉంటాయి చూసావా, నారింజ, అందులో ఉంటదిరా. డి విటమిన్ అనేది సూర్యుడి నుంచి రిలీజ్ అవుద్ది. అదొకటి. మనకి ఈ సీడ్స్ వల్ల మనము తీసుకున్నాం అనుకో బాడీలోకి, తులసాకు రోజు ఒకటి తిన్నా గానీ కాల్షియం తక్కువగా ఉంటుంది చూసావా, అటువంటి వాళ్ళు కూడా ఈ గింజల్ని ఆరబెట్టేసుకొని నానబెట్టేసుకొని గ్లాసులో రోజు తాగొచ్చు. దీనికి అరే మనం ఇంగ్లీష్ మందులు తింటాం కదా, వాటికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏంటి 2 months అని 1 month అని వాడిస్తారు కదా, ఇదైతే అలా కాదు. ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉండదు అనమాట. లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. మనకి తాగాలనిపించినప్పుడల్లా తీసుకోవచ్చు అన్నమాట. అంటే దీనికి ఆకులు ఉంటా ఉంటాయి మనకి తగ్గట్టుగా. మంచిది తులసాకు. చూడు, నేను మంత్లీ ఒకసారైనా తులసాకు, ఇదేంటి వేపాకు ఉంది కదా, వేపాకు మెత్తగా నూరుకొని బ్రష్ చేసి పరగడుపున 5 ముద్దల్లాగా మింగేస్తాను నేను. మనకి బాడీలో బ్లడ్ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ అయ్యిద్ది అనమాట. బోర్డుల కోసం అదొకటి. వేపాకులో నుంచి మనము నూరేసి మింగాలనుకున్నాం అనుకో, అందుట్లో కొద్దిగా టర్మరిక్, పసుపు కలుపుకొని, ఇది ఆకుని మెత్తగా నూరేసుకొని పసుపు కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా గోళీల్లాగా చేసేసుకొని తాగేయడమే మార్నింగ్ పరగడుపున. ఓకే, ఇదనుకో నీకు నేను చెప్పాను కదా లెమన్ టీ అన్నాను కదా, లెమన్ టీ మార్నింగే మనం అది కూడా తాగామనుకో, ఓకే, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, దగ్గున్నా కానీ, జలుబున్నా కానీ చాలా మెడిసిన్ చక్కగా పనిచేస్తుంది. మేము కోవిడ్ టైంలోనైతే ఇంట్లో తులసి మొక్కలు ఎక్కువ ఉండేవి కదా, బాబాయ్ నేను మార్నింగ్ టీలేం తాగేవాళ్ళం కాదు. ఇవే వాటర్ వేసేసి అందుట్లో అల్లం ముక్కలు చితగ్గొట్టేసేసి మిరియాలు, పుదీనాకు, తులసాకు, ఇంకా ఏంటి ఇవన్నీ బాగా మరిగిచ్చేసేసి తేనె కలిపేసేసి ఒక నిమ్మకాయ, మనిషికో నిమ్మబద్ద
పిండి వేసుకొని చక్కగా తాగేసేవాళ్ళం. చాలా అలా బాగా అలవాటు అయిపోయిందిరా కదా. టీలు కాఫీలు తాగే కంటే అదే బెటర్ కదా. టీ కాఫీస్ అన్నాక ఓన్లీ స్ట్రెస్ తగ్గించడానికి, దానివల్ల ఉపయోగం లేదురా. మనం షార్ట్ గానే ఉండిపోతాం అట్లాగా. ఎన్ని బర్త్డేస్ వచ్చినా మనం అట్లానే ఉండిపోతాం ఆ హైట్ లో. ఇంకా చిన్న పిల్లలు తాగితే అన్ని తాగకూడదు టీలు అసలు. పాలు పాలు ఒకటి తాగొచ్చు, పాలు తాగొచ్చు ఎందుకంటే మంచిది, కానీ టీ తాగకూడదు. హెల్త్ పాడవుతుంది, ఇంకా వాళ్ళకి పోతుంది ఏ హైట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆగే మాట్లాడకే. అరే చినుకులు పడుతున్నాయి ఏంట్రా ఇప్పుడు? కట్ చేయి. ఆ అమ్మాయి పైన కరెక్ట్ గా ఇప్పుడు మనం చెప్పు ఇంకా. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది, పర్వాలేదు కట్ చేయి. ఇప్పుడే మనం బోల్డ్ అని కట్ చేసుకున్నాం. నీకు క్యాప్ ఇవ్వనా? దేనికి క్యాప్? దేనికి? కట్ చేస్తా ఉంటావా? అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. కట్ చేయి నువ్వు. అచ్చా ఈ వర్షంకి పర్వాలేదు, ఏం లేదు ఈ వర్షంకి. ఏమవుదా? అటు నీకు అందదు, నేను కట్ చేయనా? ఇంట్లో 10 మొక్కలు ఉన్నా చాలరా కదా. చాలా మంచిది తులసి మొక్కలు. నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో దుడ్డిలా ఉండే తులసి మొక్కలు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. మేము ఎక్కువగా ద్వారక తిరుమల వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇలా మామూలుగా ఇవి కొండెక్కిపోద్ది కదా తులసి కోట. డాడీ చెప్పారు నాకు, ఇలా కొండెక్కిన సిస్టర్ ఇవి ఉంటాయి కదా, ఏంటది, హారతి కర్పూర బిళ్ళలు పెట్టేసేసి మంట పెట్టేసేసి దాంట్లో వచ్చిన బూడిద ఉంటది కదా, దాన్ని నుదుటిని పెట్టుకోవచ్చు అని చెప్పారు డాడీ. అలా చెయ్యి, పాడేయొద్దు అని చెప్పారు డాడీ నాకు. ఇప్పుడు రెయిన్బో వస్తుంది అంటే సన్ లోనే రెయిన్ పడుతుందంటే రెయిన్బో వస్తుంది. త్వరగా కానివ్వాలి. ఇది ఏంటంటే మనం ఇవి 6 కల్లా కట్ చేసేసుకోవాలి. ఈ వర్షం కూడా ఇప్పుడే రావాలా? అబ్బా, ఇది ఇంకో మొక్క. ఓకే, సరిగ్గా కట్ చేస్తావా? ఓకేనా? ఓకే, చేతికి తగిన. ఓకే, ఇందులో కూర్చుంటావా? పర్వాలేదు, కూర్చుంటే కూర్చో. ఓకే, ఇక్కడ వేస్తున్నా. బృందాయే బృందాయే తులసీ దేవ్యై తులసీ దేవి దేవ్యై దేవ్య తులసీ దేవ్యై తులసీ దేవ్యే ప్రియాయే ప్రియాయే కేశవాచ విష్ణు పత్ని ప్రదేదేవి సత్యావతి నమో నమః. ఇదేంటంటే మనం తులసి కోట దగ్గరికి వెళ్ళి మొక్క దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం కదా. పూజ చేసేటప్పుడు మనము తులసి మొక్కకి పువ్వుని సమర్పిస్తాం కదా. ఆ సమర్పించేటప్పుడు ఈ శ్లోకాన్ని ఫస్ట్ పాటించి చెప్పుకొని అప్పుడు తులసి దగ్గర పువ్వు పెట్టాలన్నమాట. అర్థమయ్యేంత? చెయ్యి చూసుకో, కట్ అవ్వకుండా. చిన్న సిజరైతే బాగుంది, పెద్ద అయిపోయినాయి. ఈసారి చిన్నవి తీసుకుంటా. దీంతో అవుతుంది బానే. బోల్డ్ అన్ని కట్ అయిపోతున్నాయి చక్కగా ఒకేసారి ఎక్కువ పట్టుకోకు, నీకు ఎలా వీలైతే అలాగా కట్ చేయి. ఓకేనా?
నీకు తులసి మొక్క గురించి బాగా తెలుసుకోవాలి, ఓకేనా? ఓకే. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. నడుము నొప్పికైనా, కీళ్ళ నొప్పులకైనా, జాయింట్ పెయిన్లకైనా దీని విత్తనాలు చాలా ఉపయోగం అన్నమాట. సరేనా? ఇక్కడ ఎక్కడ ఉంటాయంటే, ఇక్కడ మధురలో శ్రీకృష్ణుడు జన్మస్థలం ఉంది కదా, తెలుసా నీకు? అప్పుడు మేము వెళ్ళాం, బాబాయ్ నేను వెళ్ళాం మధుర అంటేనే సార్. ఇది నాకు కన్ఫ్యూజ్ రా, మధుర రెండు ఒకేలా ఉంటాయి పేర్లు, లాస్ట్ ఒక అక్షరం మాత్రమే చేంజ్ అవుద్ది. నాకు ఎన్నిసార్లు చెప్పారో బాబాయ్, అలా కాదు ఇలాగా. తేనె పట్టు ఇలా పువ్వుల నుంచే మొఖాన్ని పీల్చుకొని తేనె తయారు చేస్తాయి అవి. అయితే నా నుంచి తీసుకుంటున్నా తేనెటీగలు ఎక్కువ వస్తాయి. అయితే ఈసారి రమ్మనండి, చక్కగా తేనె తీసుకుంది. ఈసారి నువ్వు మమ్మీ దగ్గర ఇంకా తులసి మొక్క గురించి అడిగి తెలుసుకో, ఓకేనా? ఓకే. మమ్మీ అయితే చాలా బాగా చెప్తారు. ఇది వీటి గింజలు తులసి పువ్వు నుంచి వస్తాయి కదా గింజలు, షుగర్ పేషెంట్లు కూడా చాలా ఉపయోగపడతాయి అంట. నేను విన్నాను. మమ్మీని కూడా అడుగు, తులసి మొక్క వల్ల ఉపయోగం ఏంటి, ఇవి తులసి గింజలు ఉంటాయి కదరా, అవి మనకి అమెజాన్ ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఈజీగా దొరికేస్తుంది. ఇంకా మనం కావాలనుకుంటే మెడికల్ షాప్ లో, ఆయుర్వేద మెడికల్ షాప్ లో తెచ్చేసుకొని ఎందుకు మనం బయటికి వెళ్ళి కొనుక్కునే కంటే ఇంట్లోనే మన గార్డెన్ లోనే పెంచేసుకుంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. మంచిది. మనైతే ఇంజక్షన్ లో ఏం పొడవం కదూ. ఎలాగో నీకు ఇంజక్షన్ అంటే భయమేనా? అంత భయం ఉండదు. మొత్తం రాలిపోయినాయి. నీ వెనకలున్న చెట్టు దగ్గర అయితే చాలా ఉన్నాయి, అసలు మొన్న వర్షానికి మొత్తం పడిపోయినాయి. అవును, ఆ రోజు నేను పైకి వచ్చాను కదా, ఆ రోజే అన్ని పడిపోయి ఉన్నాయి. అవును, అప్పుడు చేస్తుంటే హార్వెస్టింగ్ ఇది చేస్తుంటే బోల్డ్ చాలా విత్తనాలు దొరికాయి తెలుసా, అప్పుడు కట్ చేయలేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ చూసినా పూల మొక్కలు పెంచట్లేదు, కానీ పెంచితే కొన్ని పెంచాలి, మనకి తేనె పట్టు బాగా దొరుకుద్ది. వాటికి కూడా పూల నుంచి వచ్చే మకరందం దొరుకుతుంది. అయిపోయింది, ఇది ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రాలిపోయినాయి, వాటికి కొమ్మలు ఉన్నాయి తప్ప. మొన్న కర్బూజం కాయ చూపించా కదా, నిన్న రాలిపోయింది, పడిపోయింది, కుళ్ళిపోయింది. అది కుళ్ళిపోయిందా? చెట్టు మీద రాలిపోయి కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిపోయింది. ఉన్నాయా ఇంకా? మొత్తం రాలిపోయినాయి కదా, ఆ మొక్కలో ఉన్న తులసి విత్తనాలన్నీ రాలిపోయినాయి. ఇక్కడ అటు కొమ్మలు ఒకటే ఉన్నాయి, మొత్తం రాలిపోయి కాడలు మట్టిగా ఉన్నాయి.
మీకు అర్థవంస్ పైకి వచ్చేసినా గుండెలకి ఏంటది అర్థవంస్ ఎప్పుడు వర్షం పడింది కదా నిన్న మాకు నీళ్ళు ఎక్కువైపోయి కుండలో అర్థవంస్ వచ్చేసింది. ఎత్వం అంటే నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఎత్విక్ అనుకుంటున్నా. భూమిలో ఉంటుంది అది. ఎత్వం నాకు తెలుసు. అది ఏంటంటే కుండి మట్టి ఉంటది కదా, దాన్ని గుల్ల చేస్తుంది అనమాట. గుల్ల చేయడం వల్ల ఏమవుద్దంటే మొక్క గ్రోత్ బాగుంటది, దానికి పోషకాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట మొక్కకి. అది మన చోళ్ళలోకి వెళ్ళిపోయిందానికి అప్పుడు మన చోళ్ళలో అది గొల్లగా చేస్తుంది. మనం మొన్న సీడ్స్ వేసేటప్పుడు నీ చేత మట్టి గుల్ల చెయ్యన్నాను, గుర్తుందా? అలా మనం చేయకోకుండా అది చేసేస్తుంది అన్నమాట. తెలుసా నీకు ఆ విషయం? అంత పెద్దగా తెలియదు. మన దానికి ఏదో ఒకటి విటమిన్స్ అవి ఉంచాలి, లేదంటే అది ప్లాంట్స్ రూట్స్ ని తినేస్తా ఉంటది. అది తినదు, రూట్స్ అలాంటివి ఏం తినదు. అవి ఉంటేనే మొక్కలు బాగుంటాయి తెలుసా, ఎర్త్వాములు ఉంటేనే బాగుంటాయి. సరే అయిపోయిందా? అన్ని కొమ్మలే ఉన్నాయి, ఇంకేం లేవు. అయిపోతే వదిలే, సరేనా? నేను ఇక్కడ ఇది చేస్తాను. చాలా దొరికింది కదా పువ్వు, కట్ చేసి ఓపికతో కట్ చేస్తే బోల్డెన్ పువ్వులు దొరికింది. తర్వాత రేపు ఎండలో ఆరేస్తాను నేనే. ఓకే, ఎండలో ఆరేసాక అప్పుడు ఎండలో ఆరేక మొత్తం ఇలా ఇలా నుమ్ములేసి అప్పుడు సీడ్స్ తెద్దాం. ఓకేనా? మొన్న కరివేపాకు కట్ చేశాను కదా, వీడియో ఒకటి పెట్టాను. ఇదొక కట్ చేద్దామే, చాలా ఉంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడడం వల్ల కట్ చేసాం అనుకో మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఓకే, నువ్వు ఇక్కడికి వస్తావా? ఒక సైడ్కి ఇటువైపుకి తిరుగు, ఇటువైపుకి పట్టుకుంటావా? అటువైపు ఫేస్, అటువైపు తిరుగు. ఇవన్నీ మొన్న కట్ చేసినవి, మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి చాలా పెద్దగా అయిపోయింది. ఈసారి షార్ట్ గా కట్ చేసేస్తాం మొత్తం కరివేపాకు. కట్టది ఇది బోల్డ్ అని కట్ చేయగలిగితే తయారు వస్తే పేపరే కట్ చేయలేదు. ఓకే, ఇలా కట్ చేస్తే మొక్క మనకి కుండీలో బాగుంటది, లేదంటే నేల మీద కాదు కదా, కుండీలో వేసాం కదా. అదిగో అది ఇక్కడ తెచ్చుకొని పెట్టు. అక్కడ పెట్టేస్తున్నాను, అందాక మీరు కట్ చేస్తా ఉండండి. గోల్డెన్ దొరికినాయి. ఇక్కడ కూడా ఇంకా గోల్డెన్ ఉన్నాయి. పెద్ద కొమ్మ ఆడుకోవచ్చు. ఇక్కడ ఇలా చూపిస్తా, కట్ చేసేది పట్టుకుంటావా? పడిపోయింది అనుకో. ఓకే, చెప్తా నీకు. ఇంకా ఇక్కడ బోల్డెన్ ఉన్నాయి. ఇంకో మొక్క ఉంది, నడు. నువ్వు కట్ చేస్తావా? నడు, లోపల నడు. నీకు కుదురుతుందా? నీకు కట్ చేయడం వస్తుందా? పట్టుకుంటా. ఇంకా లోపలికి నడు. కుదురుతుందా? ఇంకా లోపల. ఇక్కడ ఫస్ట్ కట్ చేస్తున్నా. ఒకసారి ఉందిగా మాను, ఇవి ఉన్నాయి కదా, నేను చెప్తాను. సొంత చిన్నగా అయిపోయిందిరా. ఈ గోడ ఎందుకు కట్టారు ఇక్కడ? ఇదిగో
ఇక్కడ కట్ చేస్తా. ఇక్కడ తెగుద్దా నీకు? గట్టిగా కట్ చేయి. అందా నేను కట్ చేస్తాను. ఒకసారి చెప్తా. వచ్చేసింది. ఇది చిన్న కొమ్మ నీకు తెగుద్ది. ఇక్కడ కట్ చేయి. ఇక్కడ ఓకే. నేను మొన్న కట్ చేస్తాను కదా, మనకి ఈ కరివేపాకే సరిపోయింది. చక్కగా పట్టుకున్నా. ఇంకొంచెం ఎదరికెళ్తావా? నీకు కట్ చేయి. ఇంకా ఇదొకటి కొమ్మ ఉండిపోయింది. కట్ చేయి. నువ్వు కట్ చేసుకోండు. నేను కుదురుతుందా కట్ చేయడానికి? కట్ చేయి. తెగుతుందా నీకు? తెగింది. అలా మొక్క మీద వేసాయి. తెగుతుందా? కట్టరు ఎండిపోయిందా? ఇటు ఇచ్చే, నాకు ఇచ్చే, చేతికి ఇచ్చే. ఏం తెగిపోయినా ఇంకా? అది కాదు, కొమ్మలు తెగుతున్నాయా? తెగుతున్నాయి, చాలా బాగా తెగుతున్నాయి. ఇటు ఇచ్చే నా చేతికి. అది కట్ చేయాలి కదా. ఓకే. లావుగా ఉందా సన్నంగా ఉందా తెగడానికి? ఆనే ఉంది. రెండు కొమ్మకి యువతలు పడి అలాగే కట్ చేయి. కట్ చేయి. కట్ అవుతుందా? బలం సరిపోతుందా? ఓకే, గుడ్. ఇంకా ఉన్నాయా చిన్నగా? అది కూడా ఇంకా కింద కట్ చేసాయి. ఇంకా పెద్ద అది అక్కడ కట్ చేసాయి. తెగుద్దా నీకు? నువ్వు అక్కడ చెయ్యదులే. ఇది కింద రెండు పట్టేసుకో. కట్ చేసే దగ్గర రెండు చేతులు పట్టుకో. బలం ఉపయోగించు. అలా ఎరగొట్టేసాయి, పర్వాలేదులే. అప్పుడు అప్పుడు దాంతో కట్ చేసుకో, ఈజీగా ఉంటది. ఓకే, అంతా కట్ చేస్తా. ఇక్కడ కూడా మిగిలిపోయింది. అది పైన పైన కట్ చేసుకో. అలాగా. ఓకే, అందుతుందా? ఇంకా దాని మీద ఇంకా ఉన్నాయి చిన్న చిన్న కొమ్మలు. అలా. ఓకే, దానిపైన గుడ్బిలే కట్ చేస్తున్నాం మనం. చూడు, చెయ్యి చూసుకోవే. ఓకే, ఓకేనా? అయిపోయిందా మొత్తం? ఇంకా పండాలి. చాలా దొరికింది మాకు కరివేపాకు. చాలా. దీన్నంతా ఏం చేస్తా? కరివేపాకు కారపొడి చేసుకోవచ్చురా, తెలుసా నీకు? పట్టుకో. అది పక్కన పెట్టేసుకో. బరువు లేదు, ఎంత ఉన్నా తేలిగ్గా ఉంటది. ఆకు కదా, కరివేపాకు ఆకు కదా. ఓకే, అర్థమైంది ఈసారి? చాలా మంది నన్ను ఒక డౌట్ వచ్చింది. కరివేపాకు కట్ చేసిన తర్వాత నేను ఇలాగా మట్టిని ఇలా బాల్స్ లాగా చేసి ఇలా పెట్టాను. ఎందుకు తెలుసా? ఎందుకంటే దానికి ఇంకొకటి న్యూది బ్రాంచ్ వచ్చేస్తుంది. మొక్కకి ప్రాణం ఉంటుంది కదా, మనకులాగే ప్రాణం ఉంటుంది కదా. మనకి శరీరంలో ఎక్కడైతే మనకి దెబ్బ తగిలింది అనుకో, మనకు బాధ అనిపిస్తుంది కదా, మెడిసిన్స్ వాడతాను. అలాగే మన దీనికి మందు ఏంటంటే ఇదే మట్టి. ఓకే, మట్టి లేదా ఏంటి ఇంకా పసుపు. పసుపు కూడా తడి చేసి ముద్దలా, లైక్ మనం ప్లాంటేషన్ చేస్తాం కదా, బ్రాంచ్ ని మనం కట్ చేసి పసుపు ఇలా వేయడం వల్ల ఏంటంటే మట్టి వేసాం అనుకో, మొక్క దీని కాడ ఎండిపోదు. ఓకే, చచ్చిపోదు కూడా అసలు. ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటది. దీనికి మళ్ళీ ఎక్కువగా సైడ్ కొమ్మలు వస్తాయి అన్నమాట.
అవును, ఎందుకంటే ఇక్కడ కూడా నేను కట్ చేశాను. అటువైపు తిరుగు, అటువైపుకి తిరిగి ఇట్లా లోపలికి. ఇక్కడ లోపల వేస్తావు నువ్వు, నేను ఇక్కడ నువ్వు లోపల వేయి. ఓకే, ఉండు. దీనివల్ల కుండీలో ఉన్న మొక్కకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఓకే, చాలా ఎక్కువగా సైడ్ కొమ్మలు. ఇప్పుడు ఈ రెబ్బలు ఉన్నాయి కదా, ఈ రెబ్బలకి ఇలా కొత్త చిగురు వస్తుంది అనమాట. బ్రాంచెస్ కొత్తవి వస్తాయి. బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, మొక్క కూడా చచ్చిపోదన్నమాట. మనం ఎలా ఉంచామో కట్ చేసాం కదా, ఇంకా అలాగే మంచి కొత్త కొత్త కొమ్మలు వస్తాయి అన్నమాట. నేను పట్టుకుంటాను సైలెంట్. పెట్టు. నువ్వు చాలా నేర్చుకోవాలి, సరేనా? మొక్కల కోసం. నువ్వు ఎక్కడ కట్ చేసావో అక్కడ అంటించే మట్టి. అక్కడే అంటిస్తున్నా. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కట్ చేసి వేస్తావా? కొమ్మలు ఎక్కడెక్కడ కట్ చేసావో అక్కడ ముద్దలా గట్టిగా వేయి. మెత్తగా ఉంది కదా, తడి ఎక్కువగా ఉంది మట్టి. తడిగా ఉంటే అప్పుడు అది ఎక్కువ రోజుల కోసం ఉంది. వర్షం పడితే కరిగిపోద్ది. అలాగో దొంగ వర్షం పడింది కదా ఇందాక. దొంగ వర్షం పడిందా? అది ఇక్కడ పెట్టుకుండి, మట్టి నీకు ఈజీగా తీసుకోవడానికి కుదురుతుంది. ఈ సైడ్ పెట్టుకో, నువ్వు అటువైపుకి తిరగాల్సి వస్తుంది కదా. ఓకే, నీకు ఇందాక నేను చెప్పాను, ఇటు చూడు, ఇటువైపు చూడు. ఇంకొకటి, దీనికి మనం ఇంకా దీనికి కూడా కట్ చేస్తాం కదా, మనం దానికి కూడా పెడితే కాయదు. నిమ్మ మొక్క తీసేసి పార్క్ లో పెట్టేస్తాం, దానికి ముళ్ళు ఎక్కువ వస్తున్నాయి. అక్కడ లోపలికి వెళ్ళడానికి అసలు అవ్వట్లేదు. గట్టిగా ఇక్కడ ఒకటి ఏమంటారు, ఇక్కడ ఒకటి నిమ్మకాయ వచ్చింది. ఉన్నాయి నిమ్మకాయలు వచ్చేసి బోల్డెన్ నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ. ఏది? ఇంకా అందులో ఇది ఉంది. అందుకు ఏంటది? దోసకాయ కాదురా, ఈ మొక్క పేరు అసలు ఏది? నువ్వు అక్కడే ఉండు. అచ్చా, ఇది పాలినేషన్ అయిపోతా ఉంటది, దీని సీడ్స్ వెళ్ళిపోయి. దాన్ని మీరు లాస్ట్ టైం ఎప్పుడో చెప్పారు దాన్ని. గట్టిగా నొక్కు. ఇంకా ఉన్నాయా కొమ్మలు? కట్ చేసి అచ్చుడు పైన ఇంకా ఉంది పెద్ద, దానికి పక్కన ఉంచుడు. పడిపోయింది. లేదంటే ఇదిగో ఈ కుండీలోది గట్టిగా ఉంది మట్టి, వేసుకో. అది చాలా లూజ్ గా ఉంది, వాటర్ ఎక్కువయ్యి. పర్వాలేదు. ఇలా వేయడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? చక్కగా మనకి మొక్క చచ్చిపోకుండా ఇంకా కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇంకా ఇది హెల్దీగానే ఉంటుంది, ఏమి ఇష్యూస్ రావు. మనకి శరీరంలో దెబ్బ ఎలా తగులుతుందో మనం కట్ చేయడం వల్ల దానికి మొక్కకు కూడా నొప్పి అనిపిస్తుంది కదా. మొక్కలు ఏడుస్తాయంట తెలుసా? మనం పువ్వు కోసినా, కాయ కోసినా, ఆకు తెంపినా ఏడుస్తాయంట. వాటికి ప్రాణం ఉంటది కదా, అందుకు ఏడుస్తుందంట మొక్క. అందుకు దీనికి మట్టి అన్నది వేస్తే ఆల్రెడీ దాన్ని
మొదలు కింద వేళ్లతో పాటు మట్టితో ఉంటది కదా, కనెక్ట్ అయిపోద్ది అప్పుడు భూమాతకి. ఇంకా ఉంది చూడు, అక్కడ పెద్ద కొమ్మ కట్ చేస్తావు కదా ఇక్కడ పైన, ఇది చూపించనా, ఇది ఇక్కడ. అవును అక్కడే కాదు పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ దాని కింద, దాని కింద, దాని నీ చెయ్యి కింద, అరచెయ్యి, అది కదా అక్కడ. అంతే, ఎక్కడెక్కడ కట్ చేస్తావో అక్కడ రాసే. ఇంకా నేను ఇక్కడ మందు పెట్టేయి, మందు రాసే. అయిపోయింది. ఇంకా అయిపోయిందా? సరే, అలా బయటకు వచ్చే. ఒకసారి ఉండు, అక్కడే ఉండు. దా బయటకు వచ్చే. ఇది మందార మొక్క కూడా కట్ చేసేయచ్చు, కానీ లాస్ట్ ఇయర్ కట్ చేసాను నేను. ఇప్పుడు కూడా కట్ చేసిన అది పందిరికి అడ్డు వస్తుందేమో, అప్పుడు చూద్దాంలే. ఓకేనా? అడ్డొస్తే మీన్స్ దానికి అది పుదీనా కూడా కట్ చేసేస్తావా? పుదీనా ఇక్కడ చేయదా? కమ్మలతో అంతా కట్ చేసే. ఓకే, ఫస్ట్ నేను చేతులు కడిగేసుకో. చిక్కుడు పాదులు పైన తీగలాగా వచ్చేసి చూసావా, పాకేస్తుంది. కర్రలు పెట్టేసాను పొద్దున్న, కట్ట తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు నేను బాబాయ్ వచ్చేసరికి మంచిగా రెడీ చేసుకుంటే, వచ్చిన తర్వాత పందిరి సెట్ చేస్తారు బాబాయ్. ఇంకా ఇక్కడ కూడా పుదీనా వాటికి అడ్డుగా ఉంటదని కట్ చేయించేస్తున్నా. చేత్తో పట్టేసుకుంటావా పుదీనా? ఒకసారి ఉండు. చూసుకో, చెయ్యి ఇలా పట్టుకో. ఉండి నేను పడతాను. ఓకేనా? ఇప్పుడు కట్ చేయి. ఇటు పెట్టకపోయావా నీకు అనుకూలంగా? అలా కాదు, కట్ అయిపోయింది. పట్టుకో ఇలాగా, ఇటు పట్టుకో, ఈ చేయి పట్టుకో. ఓకే, అంతే. నీకు ఇలా ఆపోజిట్ లో పట్టుకోకూడదు కత్తిరి, ఓకేనా? మరి అది మన చేతి మీదకి వచ్చేస్తుంది. ఇంకో కొద్దిగా ఉంది, అది ఆ కుండీలో ఉంచు, ఆ కుండీలో ఉంది. అదే కుదురుతుందా? ఓకే, ఇది కూడా పట్టుకో పుదీనా. సిజర్ గట్టి ఇచ్చి చూడు, కింద పడిపోయింది. నువ్వు ఇది పట్టుకుంటావా? అది కరివేపాకు పట్టుకుంటావా? మీకు ఈ వీడియో మేము చేసిన హార్వెస్టింగ్ గానీ, తులసి మొక్క పువ్వులు, ఇవి మేము సీడ్స్ తీసుకున్నాము, కట్ చేసాము. మేము ఆల్రెడీ ఏంటంటే దేవుని తలుచుకుని కట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వీడియో. థ్యాంక్స్ మీకు అందరికి. ఓకే, బాయ్.